ఈ వైరల్ వీడియో మీరు చూసే ఉంటారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం వల్ల, వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక ప్రాణం పోయింది. ఐడిపిఎల్ డీమార్ట్ బాలానగర్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ చెక్ చేస్తున్న సమయంలో వైఫ్ అండ్ హస్బెండ్ బైక్‌పై వెళ్తూ ఉన్నారు. రైడర్‌కు హెల్మెట్ లేదు. బైక్ ముందుకు పోతోంది. అప్పుడు కానిస్టేబుల్ ఆపాడనమాట. ఆగాలి. కానీ ఆగలేదు. కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి బైక్‌ని పక్కకు తోసేశాడు. దాని పక్క నుంచే బస్సు వెళ్తోంది. రైడర్ మీద నుంచి వెళ్ళిపోయింది. రైడర్ స్పాట్‌లోనే చనిపోయాడు. వాళ్ళ ఆవిడ బ్రతికింది. సేఫే. ఇది ఘటన. ఆ దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది. ట్రాఫిక్ పోలీసులు కొన్నింట్లో మాత్రమే శ్రద్ధ వహిస్తుంటారా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని వాహనాలు భయంకరమైనటువంటి పొగని వెదజల్లుతూ పోతూ ఉంటాయి. ఇవి ఎందుకు ఈ పోలీసులు వీటిని సీజ్ చేయరు అనిపిస్తది. ఇంకొన్ని చోట్ల ముఖ్యంగా పాత బస్తీ లాంటి ఏరియాస్‌లో అక్కడ తలకి టోపీలు పెట్టుకుంటారు. కానీ ఈ హెల్మెట్లు ఎవరు ధరించరు. అక్కడ కూడా ఈ రూల్స్ బ్రేక్ అవుతాయి. ఎవరు మాట్లాడరు పోలీసులు. అండ్ అక్కడ కూడా సంతుష్టీకరణ పోలీసింగా ఇది? ఎన్ని 4 వీలర్స్‌కి, 2 వీలర్స్‌కి ఈ నిబంధనలకు ఉల్లంఘించి మరీ నంబర్ ప్లేట్స్ పెట్టుంటారు. వీఐపీ తరహాలో. అవి కూడా క్వెషన్ చేయదగ్గవే. మాట్లాడరు. టైమ్ పీరియడ్ దాటిన వాహనాలు ఎన్నో నడుస్తా ఉంటాయి. అవి కూడా మాట్లాడరు. ఇక్కడ ఈ కేసులో ఒకవేళ ఆ రైడర్ ఆగకపోయి ఉంటే అతని బండిని ఫోటో తీసి తద్వారా అడ్రస్‌ను కనుక్కొని పోలీసుల్ని పంపించి అరెస్ట్ చేయొచ్చు. ఇంకో మార్గంలో అతని మీద చలానా విధించొచ్చు. కానీ భయభ్రాంతులకు గురి చేసి అతడు ఈరోజు బస్సు కింద పడిపోయి చనిపోయే పరిస్థితికి కారణం ఎందుకు అవ్వాలి? పైగా టార్గెట్స్ మాదిరిగా ఇవాళ ఇన్ని టార్గెట్లు కంప్లీట్ చేయాలి, ఇన్ని టార్గెట్లు కంప్లీట్ చేయాలన్నట్లుగా, ఇన్ని చలాన్లు కొట్టాలన్నట్లుగా ఎందుకు పనిచేయాలి? సౌత్‌లో కంటే ఇంకా నార్త్‌లో మరీ దారుణం. అక్కడైతే ఏకంగా రోడ్లంబడి భయంకరంగా ఆపుతా ఉంటారు రైడర్స్‌ని. ఏమైపోయినా పర్వాలేదు జనం. కంట్రోల్ చేయాల్సిన తీరు ఇదైతే కాదు.